హలో వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి న్యూస్ పేపర్స్ వచ్చినవి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో మొదటగా COP28 సదస్సు అనేటువంటిది దుబాయ్ వేదికగా నవంబర్ 30 తారీఖున 2023 సంవత్సరానికి నిర్వహించబోతున్నారు. ఈ కాంటెక్స్ట్ లో ఇప్పటి వరకు సాధించినటువంటిది ఏంటి, ఇప్పటి వరకు ఉన్నటువంటి సవాళ్ళు అనేటువంటివి మనకి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. సో భారతదేశం అనేటువంటిది నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ 2070కి పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు మనం సాధించినటువంటి ఘనత, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా మీరు గమనించినట్టయితే ఈ యొక్క ధనిక దేశాలు ఏదైతే వాటి యొక్క కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సో మీరు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి సెకండ్కి 1337 టన్నుల కార్బన్ అనేటువంటిది ఎమిట్ అవుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు గమనిస్తే. సో దీన్ని బట్టి మీరు చూస్తే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటువంటి వినియోగం పెరగడం వల్ల మనకి కార్బన్ ఎమిషన్స్ పెరుగుతున్నాయి. కార్బన్ ఎమిషన్స్ పెరిగితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగినప్పుడు భూమి యొక్క ఉపరితలం అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ అనేటువంటి రైజ్ అవ్వడం జరుగుతుంది. మీరు గమనిస్తే గత 1,00,000 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ లేనటువంటిగా భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలు అనేటువంటివి 2023లో నమోదు అవ్వడం జరిగింది. సో అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. గత 1,00,000 సంవత్సరాలతో పోలిస్తే హైయెస్ట్ టెంపరేచర్ అనేటువంటిది 2023 సంవత్సరంలో నమోదు అవ్వడం జరిగింది. దీనికి యొక్క ముఖ్య కారణం ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ అనేటువంటి విపరీతంగా ఉండడం. తర్వాత మీరు గమనిస్తే ప్యారిస్ అగ్రిమెంట్ లో భాగంగా ప్రతి ఒక్క దేశము కూడా ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్కి ఈ యొక్క టెంపరేచర్స్ అనేటువంటివి 2% అంటే 2 డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్స్ అనేటువంటివి తగ్గించాలి. అంటే ప్రతి దేశం కూడా ఈ యొక్క మాటకి కట్టుబడి ఉండడం జరిగింది. కాకపోతే కొన్ని ధనిక దేశాలు ఏంటంటే కొంత వెనక్కు తగ్గడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే 2 సెంటిగ్రేడ్ ఆర్ 2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ తగ్గించడంలో భాగంగా కొంత విఫలం అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనం సాధించింది తక్కువే. ఇక్కడ మీరు గమనిస్తే టార్గెట్ ఎంతవరకు సెట్ చేసుకున్నాము, కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి 2030 సంవత్సరం కల్లా కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి 43% తగ్గించాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటి వరకు కేవలం 2% మాత్రమే కార్బన్ ఎమిషన్స్ చేసుకోగలిగాం. అంటే రాబోయే 7 సంవత్సరాల్లో చాలా 40% పైగా కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి. ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఎంత కష్టమైనా సరే దీన్ని అచీవ్ చేసేటువంటి ఒక దారి ఉంది. రీసెంట్గా IMF ఇచ్చినటువంటి రిపోర్ట్లో భాగంగా IMF ఏం సజెస్ట్ చేసింది అంటే కోల్ పైన సుంకం అంటే పన్నులు అనేటువంటివి పెంచమని చెప్పింది. అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ కానివ్వండి, విండ్ కానివ్వండి, ఇలాంటి ఎనర్జీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో వాటికి ఇన్సెంటివ్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేసినట్టయితే అటువైపు కోల్ కన్జంప్షన్ తగ్గి రెన్యూవబుల్ ఎనర్జీ పెరగడం వల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవచ్చు. తద్వారా ఈ యొక్క 2 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనేటువంటిది మనం ప్రీ ఇండస్ట్రీ లెవెల్స్లో టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కాంటెస్ట్లో మీరు గమనిస్తే భారతదేశం అనేటువంటిది తన యొక్క నెట్ జీరో ఎమిషన్స్ని ఎప్పుడు టార్గెట్ పెట్టింది, 2070 కల్లా నెట్ జీరో అంటే కంప్లీట్గా కార్బన్ ఎమిషన్స్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే జీరో అనమాట. జీరోకి రీచ్ అవ్వడానికి 2070 సంవత్సరం వరకు టార్గెట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు గమనిస్తే ఇప్పటి వరకు భారతదేశం సాధించినటువంటి ఘనత ఏంటంటే గత 15 సంవత్సరాల్లో మీరు చూసినట్టయితే ఫర్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి 33% ఆఫ్ కార్బన్ అనేటువంటిది రెడ్యూస్ చేయడం జరిగింది. 33% ఆఫ్ కార్బన్ అనేటువంటిది రెడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటిది కూడా బాగా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఈ నెట్ జీరో టార్గెట్ అనేటువంటిది గ్లాస్గో సమిట్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మనం టార్గెట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అనేటువంటి ప్రతి దేశం కూడా ప్రొవైడ్ చేయాలి. సో మేము ఈ విధంగా టార్గెట్స్ పెట్టుకున్నాము ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం కోసం. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే జరగబోయేటువంటి COP28 సదస్సు దుబాయ్లో నిర్వహించబోతున్నారు కాబట్టి నవంబర్ 30 తారీఖున. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలపైన ఈ యొక్క చర్చ అనేటువంటి జరిగి ప్రతి ఒక్క దేశం కూడా ముందుకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో అండ్ రీసెంట్గా లాన్సెట్ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ లాన్సెట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఏం చెప్పిందంటే 4.7 రెట్లు టెంపరేచర్స్ అనేటువంటివి విపరీతంగా పెరుగుతున్నాయి. 4.7 రెట్లు టెంపరేచర్స్ అనేటువంటివి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. అండ్ మీరు గమనించినట్టయితే గత 50 సంవత్సరాలలో 12,000కు పైగా విపత్తులు అనేటువంటివి సంభవించడం జరిగింది. ఈ 12,000 విపత్తుల్లో గత 50 సంవత్సరాల్లో దాదాపుగా
25 లక్షల నిండు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్లే అవుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. సో ఇది అంటే సమాజంలో ఆర్ ప్రకృతిలో మనం జీవిస్తున్నప్పుడు ప్రకృతి పట్ల సంరక్షించేటువంటి బాధ్యత మనకు ఉంటుంది అని ఒక అవేర్నెస్ గుర్తు చేస్తూ ఈ యొక్క ఆర్టికల్ రావడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, నవంబర్ 15న జనజాతీయ దివాస్, మనకి బిర్సా ముండా గారి యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ జాతీయ అంటే భారతదేశం మొత్తం మీద కూడా జనజాతీయ గౌరవ్ దివాస్ అనేటువంటి దాన్ని నవంబర్ 15న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి మహనీయుడు ఈయన యొక్క విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ అందరూ కూడా పురోగతి చెందాలి, వాళ్ళకి సమానత్వం అనేటువంటిది వచ్చినప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం నిలిచింది అని గుర్తు చేశారు. సో ఈ కాంటెక్స్ట్లో మీరు గమనిస్తే జనజాతీయ గౌరవ్ దివాస్ సందర్భంగా 24,000 కోట్ల రూపాయలతో ఒక స్కీమ్ అనేటువంటిది ప్రధానమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. దాన్నే పీవీటీజీస్ అంటాం, ప్రధానమంత్రి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మిషన్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఫర్ పీవీటీజీస్. సో వారి యొక్క సామాజిక ఆర్థికమైనటువంటి అవసరాలని పురోగతి చెందే విధంగా ఈ యొక్క పీవీటీజీ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 275 క్లాజ్ 1 ప్రకారం మనకి ఈ యొక్క పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్స్ని ఆర్ ట్రైబల్ పీపుల్ని డినోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ మినిస్ట్రీ నోడల్ ఏజెన్సీగా ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేటువంటిది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మొత్తానికి, ఈ స్కీమ్ మొత్తానికి కూడా నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పర్టికులర్ స్కీమ్లో భాగంగా ఏమేమి అంశాలు ఉంటాయో ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే ఈ స్కీమ్లో భాగంగా ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన అనేటువంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. గ్రాంట్స్ అండర్ ఆర్టికల్ 275 ఆర్టికల్ 275 క్లాజ్ 1 ప్రకారం పీవీటీజీస్కి గ్రాంట్ల రూపంలో కొంత అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీస్, గ్రాంట్ ఇన్ ఎయిర్ టు వాలంటరీ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్టీస్, అదేవిధంగా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేటువంటి ఈ యొక్క ట్రైబల్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవర్సీస్ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే ఓవర్సీస్లో అంటే విదేశీ విద్య అభ్యసించడానికి వెళ్ళేటువంటి వారికి కూడా సహకారం అందిస్తారు. అదేవిధంగా మీరు గమనిస్తే పిఎంజేవీఎం ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్ కూడా ఈ పీవీటీజీస్కి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి విద్యని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఫర్ ఎస్టీస్, ఎవరైతే అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ ఎవరైతే పెట్టాలనుకుంటారో వారికి వెంచర్ క్యాపిటలిస్ట్ నుంచి ఫండ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టీఆర్ఐ సపోర్ట్. సో ఈ విధంగా ప్రతి ఒక్క సపోర్ట్ అనేటువంటిది గిరిజనుల యొక్క అభివృద్ధి కొరకు సోషియో ఎకనామిక్ కండిషన్స్ మెరుగుపడే విధంగా ఈ స్కీమ్ని తీసుకురావడం జరుగుతుంది. సో నవంబర్ 15th బిర్సా ముండా గారి యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ జనజాతీయ గౌరవ్ దివాస్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. సో జార్ఖండ్లో ఉలిహతులో బిర్సా ముండా గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఈ యొక్క ఆర్టికల్ డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇదే క్యాంపెయిన్లో అంటే ఇదే రోజున వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనేటువంటి ఒక క్యాంపెయిన్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014 నుంచి ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సింపుల్ ఆర్టికల్, మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగుమతులు అనేటువంటి పెరగడం జరిగిందండి. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయో రూపీ యొక్క వాల్యూ అనేది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ డాలర్తో రూపీని కంపేర్ చేస్తే కొంత రూపీ బలపడుతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో దట్ మనకి ఏమర్థమవుతుంది, ఈ యొక్క ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేటువంటివి మన యొక్క ఖాతాలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో గత అక్టోబర్ అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్తో పోలిస్తే ఈ ఇయర్ అక్టోబర్లో ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి 6.21%కి పెరగడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే అమెరికాలో రీసెంట్గా జరిగినటువంటి ఒక సదస్సు ఏదైతే ఉందో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ. సో ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్లో చైనాతో చైనా పైన డిపెండ్ అవ్వకుండా సప్లై చైన్స్లో భాగంగా అంటే కొన్ని ఇంపోర్ట్స్ అనేటువంటి చైనా నుంచి కంపల్సరీగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చైనా అనేటువంటి దేశం ఆ పర్టికులర్ రా మెటీరియల్ కానివ్వండి ఆ పర్టికులర్ ఎక్స్పోర్ట్స్ని ఆపేసింది అనుకోండి. సో సప్లై చైన్స్ అనేటువంటి డిస్రప్ట్ అవుతాయి.
సప్లై చైన్స్ అనేటువంటివి డిస్రప్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సప్లై చైన్స్ డిస్రప్ట్ అవ్వకుండా ఉండాలి అంటే చైనాతో ఆధారపడకుండా, చైనా పైన ఆధారపడకుండా మిగతా దేశాలతో మధ్య సంతకాలు అనేటువంటి ఒప్పందం జరిగింది. సో భారత్, అమెరికా మరో 12 దేశాల మధ్య ఈ యొక్క సంతకాలు అనేటువంటి జరగడం చూసాం మనము. సో ఇది డీసెంట్రలైజింగ్ ద మెటీరియల్స్ అనమాట. సప్లై చైన్స్ డిస్రప్ట్ అవ్వకుండా కోవిడ్ సమయంలో మనం గమనించాం, అండ్ రష్యా ఉక్రెయిన్ వార్లో గమనించాం. సో ఎప్పుడైనా ఒక దేశం యుద్ధం చేసేప్పుడు ఆ దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ అనేటువంటి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సప్లై చైన్స్ మేనేజ్మెంట్ అనేది డిస్రప్ట్ అవుతాయి. సో ఒక్కసారి సప్లై చైన్ మేనేజ్మెంట్ డిస్రప్ట్ అయింది అనుకోండి, ఉదాహరణకి మనం ఒక వస్తువు తయారు చేయాలి, ఆ వస్తువు ముడి సరుకు మన దగ్గర ఉంది, కాకపోతే కొన్ని వస్తువులు ఆ పర్టికులర్ వస్తువుకు సంబంధించినటువంటి అంశాలు వేరే దేశం నుంచి రావాలి, అవి రావట్లేదు అంటే ఈ వస్తువు తయారీ ఆగిపోతుంది అనమాట. సో అది సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం. సో ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ చైనా పైన ఆధారపడకుండా ఇండో పసిఫిక్ దేశాలతో మనకి ఏదైతే ఎకనామిక్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ ఉందో, సో ఆ పర్టికులర్ దేశాలతో రీసెంట్గా మనం సంతకం చేయడం జరిగింది. సో సూత్రప్రాయంగా దీని మీద సంతకం చేయడం జరిగింది. భవిష్యత్తులో సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది బలోపేతం కోసం అండ్ ఆర్థిక వ్యవస్థ కోసం బలోపేతం చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మనం చూసాం మాల్దీవ్స్ ద మోస్ట్ ఫ్రెండ్లీ అండ్ నేబర్ కంట్రీ టు ఇండియా. ఇక్కడ ఎందుకు వివాదం వచ్చిందంటే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి రీసెంట్గా మాల్దీవ్స్ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి మనకి మొహమ్మద్ ముయిజ్జు అనేటువంటి వ్యక్తి. ఈయన ఎలక్షన్లకు ముందు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే, ఒకసారి గెలిచిన తర్వాత ఇండియా తన యొక్క బలగాల్ని వెనక్కి తీసుకోవాలి, పంపించాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే గెలిచిన తర్వాత రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్లో, ఒక ఇంటర్వ్యూలో ఇండియా తన యొక్క బలగాల్ని వైదొలగక్కర్లేదు, తీసుకువెళ్ళక్కర్లేదు, ఉంచుకోవచ్చు అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఎందుకు మనం ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం మాల్దీవ్స్ పైన అంటే, మనకి మాల్దీవ్స్ అనేటువంటివి పక్కనే ఉన్నటువంటి దేశం కావడం, మాల్దీవ్స్లో చైనా యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది ఉన్నట్టయితే మన భారతదేశం యొక్క సెక్యూరిటీకి, సోవర్నిటీకి కొంత ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, డిఫెన్స్ పరంగా కావచ్చు అండ్ ఇంటర్నల్ ఇష్యూస్ పరంగా కావచ్చు. సో చైనాని నిలువరించాలి అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో మనము సఖ్యతతో ఉండాలి. సో ఈ కాంటెక్స్ట్లో కొంత అలజడి అయితే రేగింది. సో కాకపోతే రీసెంట్గా మళ్ళీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏం చెప్పారంటే, మాల్దీవ్స్ అనేటువంటి చిన్న దేశం, పెద్ద దేశాలతో వివాదాలు మేము పెట్టుకోవాలనే ఉద్దేశం మాకు లేదు, అటు భారత్తో చైనాతో కలిసి పనిచేస్తామనేటువంటి స్టేట్మెంట్ మాల్దీవ్స్ అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో చైనీస్ యొక్క ప్రెజెన్స్ని నిలువరించడం కోసం భారతదేశం అనేది ఎప్పుడూ కూడా మాల్దీవ్స్తో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు ఫోర్త్ ఎస్టేట్, యాక్చువల్ మనకి ప్రజాస్వామ్యంలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ మూడు పనితీరు యొక్క అకౌంటబిలిటీ కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ చెక్ చేయడానికి ఫోర్త్ ఎస్టేట్ అంటాం. దాన్నే ప్రెస్, మీడియా, వార్తాపత్రికలు, న్యూస్ ఛానళ్ళు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, ఈరోజు ఇక్కడ ఈ ఆర్టికల్ ఎందుకు మనం మాట్లాడుకుంటామంటే, ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం నవంబర్ 16. సో ఈ కాంటెక్స్ట్లో పత్రిక యొక్క స్వేచ్ఛని హరించే విధంగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అనేటువంటివి చాలా బాధ కలిగిస్తున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఆర్టికల్ మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇంక్లూడ్స్ ప్రెస్ అనే వర్డ్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా ప్రెస్ వారికి స్వేచ్ఛ అనేటువంటిది ఇవ్వకపోయినా ఇంక్లూజివిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే వారికి కూడా వాక్ స్వాతంత్ర్యం, అదేవిధంగా వారి యొక్క ఒపీనియన్ని చేతిరాత ద్వారా మెన్షన్ చేయవచ్చు త్రూ న్యూస్ పేపర్స్. ఇక్కడ న్యూస్ పేపర్స్ యొక్క ప్రాముఖ్యత ఎలా చెప్తున్నారు అంటే, భారతదేశానికి స్వతంత్ర పోరాట సమర యోధుల్లో వార్తాపత్రికలు అనేటువంటివి చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. విభిన్న సంస్కృతులు, లాంగ్వేజెస్ కానివ్వండి, భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రజల్ని ఒక తాటిపైకి తీసుకురావడానికి వార్తాపత్రికలు చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. అలాంటి కీలక పాత్ర పోషించినటువంటి వార్తాపత్రికల యొక్క గొంతు నొక్కుతున్నారు ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యల వల్ల కావచ్చు. వారిపైన పోలీసులు కేసులు పెట్టడం కానివ్వండి, ఈడీ రైడ్స్ జరగడం కానివ్వండి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మీడియా యొక్క స్వేచ్ఛని హరిస్తున్నట్టు ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది. మీరు గమనిస్తే భారతదేశంలో యాజ్ ఆఫ్ టుడే న్యూస్ పేపర్స్ అనేవి 1,46,045 న్యూస్ పేపర్లు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా కూడా ఉన్న మన భారతదేశంలోనే ఇన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి. శాటిలైట్ ఛానల్స్ వచ్చేసి ఒక 905 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటి అంటే,
ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏలో ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఆల్సో. మీడియా మిత్రులకి ఉన్నటువంటి స్వేచ్ఛని ప్రభుత్వాలు హరిస్తున్నాయి. 1992 నుంచి ఈ రోజు వరకు కూడా 91 మంది జర్నలిస్టులు చనిపోవడం జరిగింది వాళ్ళ యొక్క విధి నిర్వహణలో. కోవిడ్ టైంలో దాదాపుగా ఒక 500 మంది చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళు ప్రాణాలు అర్పిస్తూ ఈ యొక్క విధులు నిర్వహిస్తున్నారు. వారిపైనే ఈ యొక్క స్వేచ్ఛ హరించేటువంటి శక్తులు అనేటువంటి పనిచేస్తున్నాయని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ ఉంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే భారతదేశం మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ 2023 సంవత్సరానికి సంబంధించి అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ 161 ఈస్ ఇండియాస్ ర్యాంక్ అండి. గతంలో పోలిస్తే అంటే 2022లో మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే 150, అంటే ఇంకా 11 స్థానాలకు దిగజారింది. అంటే ఈ యొక్క పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది హరిస్తుంది రోజు రోజుకి అనేటువంటి ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనతో కంపేర్ చేసుకుంటే పాకిస్తాన్లో కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్లో కానివ్వండి, సో అక్కడ ఉన్నటువంటి ప్రెస్కి మంచి ఫ్రీడమ్ ఉంది కంపేర్ టు ఇండియా. సో పాకిస్తాన్ యొక్క ర్యాంక్ ఎంత 150 అవుట్ ఆఫ్ 180 2023లో. ఆఫ్ఘనిస్తాన్లో కూడా పాత్రికేయులకు కొంత స్వేచ్ఛ ఉంది కంపేర్ టు ఇండియా. సో 152 అవుట్ ఆఫ్ 180 ఇన్ 2023. సో ఇక్కడ మీరు గమనిస్తే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు చేసింది. అనవసరంగా ఈ యొక్క ప్రెస్ పీపుల్ని అరెస్ట్ చేయకూడదు. అదేవిధంగా అరెస్ట్ చేసిన తర్వాత వారి యొక్క ల్యాప్టాప్స్ కానివ్వండి, వారి యొక్క ట్యాబ్స్ కానివ్వండి, మొబైల్స్ అనేటువంటివి సీజ్ చేయకూడదు. సో ఈ సీజింగ్ అనేటువంటి ప్రక్రియని జ్యుడిషియల్ వారెంట్ ఉంటే తప్ప, అంటే ప్రెస్ ఆర్ మీడియా మిత్రుల యొక్క ల్యాప్టాప్లు కానివ్వండి, మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఇతర ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది సీజ్ చేయకూడదు. ఎందుకంటే వారి యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వీటి ద్వారానే ఇస్తారు కాబట్టి మనకి వీడి యొక్క ఎక్విప్మెంట్స్ అనేటువంటి సీజ్ చేయకూడదు అన్లెస్ జ్యుడిషియల్ వారెంట్ ఉంటే తప్ప. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్. సో ఇది ఈ రోజు వచ్చినటువంటి ఆర్టికల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది వీడియో. అండ్ రెగ్యులర్గా గ్రూప్ 1, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ చేస్తూనే ఉంటాను. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.